ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అండ్ ఫ్రాంచైజీగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో అభిమానులకు నిరుత్సాహమే మిగుల్స్తోంది. దాదాపు 18 సంవత్సరాల నుండి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు కోచ్ గా ఉన్న న్యూజిలాండ్ ప్లేయర్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ను కోచింగ్ స్టాఫ్ నుండి తీసివేయాలి అని, వారి స్థానంలో మరో కోచ్ ను నియమించాలి అని అభిమానులు చర్చించారు. అయితే సిఎస్కే మేనేజ్మెంట్ మాత్రం వచ్చే 2027 ఐపీఎల్లో కూడా స్టీఫెన్ ఫ్లెమింగే కోచ్ గా ఉంటున్నారని తేల్చి చెప్పారు. 2009 నుండి ఐపీఎల్లో సిఎస్కే టీమ్ కు కోచ్ గా తన కెరియర్ ని మొదలు పెట్టారు. 17 సీజన్లలో 12 సీజన్లు ప్లే ఆఫ్స్ కు, 10 సీజన్లు ఫైనల్ కు, 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచింది. సిఎస్కే మేనేజ్మెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకునే మరో సీజన్ కు కోచ్ గా ఆయనకు అవకాశం ఇవ్వనున్నట్లుంది. 2016-2017లో కూడా స్టీఫెన్ ఫ్లెమింగ్ రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కు కోచ్ గా వ్యవహరించారు. మరి 2027లో అయినా కూడా సిఎస్కే మేనేజ్మెంట్, సిఎస్కే కోచ్ అభిమానులకు మంచి రిజల్ట్స్ అందిస్తారో లేదో.